హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. ఈరోజు అయితే ఉలెన్ థ్రెడ్ తోటి హల్దీ సెట్ చేశాను నేను. దాని మేకింగ్ వీడియో ఇది. మేము హల్దీ సెట్స్ కోసం చాలా షాప్స్ చూసాము. కొంచెం లైట్గా ఉన్నాయి, ఫ్లవర్స్ అంత ఇదిగా లేదు, నెక్స్ట్ మనం అనుకున్నంత లుక్ అయితే లేవు. అందుకని చెప్పి ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఆ ఫంక్షన్లో కొంచెం తీసి పడేసేదానికి అంత కాస్ట్ ఎందుకు అని చెప్పి నేను ఆల్రెడీ ఈ ఫ్లవర్స్ డోర్ హ్యాంగింగ్స్కి చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇవి కూడా ట్రై చేద్దామని చెప్పి దీంతో చేశాను. ఈ ఉలెన్ టూల్ అయితే ఫ్లవర్స్ చేసేది, మేకింగ్ చేసేది 5 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఫ్లవర్ అనేది 1 or 2 టైమ్స్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఒకసారి కనుక నేర్చుకుంటే అర్థమైతే కనుక చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్లవర్ అనేది. ఇలాగా ప్రతి స్ట్రింగ్కి వీడియోలో చూపిస్తున్నట్టయితే మీకు ఈజీగా ఫాలో అయిపోవచ్చు. నేను 2 కలర్స్ తీసుకున్నాను, లైట్ ఎల్లో అండ్ కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చిన ఎల్లో. ఇలాగా మనం ఒక కలర్తో ఫ్లవర్ వేసాక ఇంకో కలర్ తోటి వాటికి పటల్స్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్లవర్ అనేది విడిపోకుండా ఉంటుంది, పెటల్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. ఇవి మనం ఇష్టం, ఒక 4 పెటల్స్ కావాలనుకుంటే 4 పెటల్స్, లేదంటే 6, అలా మనం క్వాంటిటీని బట్టి ఫ్లవర్ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఇలాగా ఒక్కొక్క పటల్కి నాట్ వేసేసుకుంటే మనకి లాక్ అయిపోతుంది, ఊల్ అనేది విడిపోకుండా ఉంటుంది. కింద చూస్తున్నారు కదా, అదైతే రింగ్ బేస్కి నేను ఫ్లవర్ అటాచ్ చేసి పోలెన్స్ తోటి డెకరేట్ చేసా. మనకి ఇది ఓవరాల్ కాస్ట్ అంతా వచ్చి 150 లోపే అయిపోయింది. చాలా మనకి ఏమిటంటే ఒక ఇయర్ రింగ్స్, నెక్స్ట్ పోలెన్స్, స్ప్రింగ్ లైన్, పూసల లైన్ ఉంది కదా, అవి కొంచెం కాస్ట్ పట్టింది. మేకింగ్ కూడా ఒక 2 అవర్స్లో అయిపోయింది మొత్తం సెట్. హ్యాండ్స్కి ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ, నెక్కి దండలాగా చేశాను నేనైతే. ఇలాగా ఫ్లవర్ అనేది బయటికి తీసేస్తే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. దాన్ని నాట్ వేసేసుకుంటే కనుక మనకి ఇంకా ఉలెన్ థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్ అనేది బాగుంటుంది. లాస్ట్లో అయితే పాపకి రెడీ చేశాక ఎలా ఉందనేది చూపిస్తాను. ఇది పాపిడి బిళ్ళ, ఇది రింగ్ బేస్కి ముందు అంటించేసాను నేను ఫ్లవర్ని, పోలెన్స్. ఇవైతే ఇయర్ రింగ్ స్టడ్ బేస్ వచ్చి 20 రూపీస్. వాటికి ఫ్లవర్ పూసల బీట్స్ అంటించాను B7000 తోటి. ఇది దండ మేకింగ్. ఈ దండని కూడా నేను ఒక ఆరెంజ్ ఫ్లవర్, నెక్స్ట్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేట్టు సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా, ఎల్లో సాటిన్ రిబ్బన్కి B7000 తోటి మనకి నచ్చిన షేప్లో, ఇప్పుడంతా హల్దీ ఫంక్షన్స్కి నెక్లెస్గా కన్నా ఇలా వీ షేప్లో హారంలాగా వస్తే బాగుంటుందని చెప్పి చేశాను. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా ఉంటాయి నా ఛానల్స్లో. సారీ కుచ్చులు, నెక్స్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్, మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఫైనల్ సెట్ అయితే ఇది. హ్యాండ్కి రింగ్ అండ్ ఇయర్ రింగ్స్, పాపిడి బిళ్ళ, హారము ఇలా సెట్ చేశాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా షేర్ చేయండి అందరికీ. ఫైనల్ లుక్ అయితే